ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్యగురుం భజే. శ్రీ శ్రీనివాసః కులదైవతం నః శ్రీ శ్రీనివాసః పరదైవతం నః శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః శ్రీ శ్రీనివాసః పరమాగతిర్నః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవం శ్రేష్టమైన వైభవోపేతమైనటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ ఈరోజు 13వ రోజు చేరుకున్నాం. పుళ్ళిన్ వాయ్ కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளியை செந்து மியார முரங்கித்து புள்ளும் சிலம்பினகாள் போதரிக் கண்ணினாய் புள்ள குடிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ నన్నాళాల్ కళ్ళం తవిరిందు కలందేలోరింబావాయ్ అని ఈనాడు మరొక గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు. భాగవతోత్తములందరినీ ముందుంచుకొని పరమాత్మ సన్నిధికి వెళ్ళాలని, పరమాత్మ యొక్క దివ్య తిరుముఖ మండల దర్శనము, పరమాత్మ యొక్క గుణ విశేషాలను గానము చేయాలని మన గోపికలందరి యొక్క ముఖ్య ఉద్దేశము. వారి యొక్క దానికోసమనే ఈ నోముని నోస్తూ తిరుప్పావై నోము అని నోస్తూ ఉన్నారు. ఈనాడు నిన్న మనత్తు కినియానై పాడవం అన్నారు. అంటే మనస్సుకి నచ్చినటువంటి రామచంద్రుడిని మేము పాడుతున్నామని నిన్న రామచంద్ర స్వామిని గురించి పాడారు. దాంతో కలకలం కోలాహలం మొదలైందండి. ఊరుకుంటారు, అందరు ఊరుకోరు కదా. ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కరిది. గోపికలు కూడా అలాగే ఉన్నారు. ఏమ్మా, మనం ఇప్పుడున్న కాలం ఏమిటి, ఇప్పుడున్న దైవం ఎవరు, ఇప్పుడున్నదేమో కృష్ణ పరమాత్మ. మన రేపల్లోకి వచ్చి మన దగ్గర కృష్ణ పరమాత్మ ఉంటూ ఉంటే ఎప్పుడో ఉన్నటువంటి రామచంద్రుని గానం చేస్తావా, మేము ఒప్పుకోమన్నారు కొంతమంది. లేదు లేదు, ఎందుకు, రామచంద్రుడు మనోభిరాముడు, గుణాభిరాముడు, రామచంద్రుడు ఎందుకు గొప్పవాడయ్యాడండి. ఎప్పుడో ఉన్నా సరే రామచంద్రుడిని అప్పటి వరకు కూడా పూజిస్తున్నారండి. ఆ రామచంద్రుడి యొక్క నడక ఇప్పటి వరకు పూజించవలసిందే అన్నట్టుగా ఉంది. అందుకని కోన్వస్మిన్ నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్నలు అడిగాడు. ఎవడు ఈ లోకంలో ఉత్తముడు, వారి గురించి నేను రాస్తానని. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చకోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కోజిత క్రోధో అంటూ 16 గుణాలట మనిషికి ఉండవలసిన గుణములు ఇవి. ఈ 16 గుణములు ఉన్నవారు ఎవరైనా ఉంటే వారి గురించి రాస్తానన్నాడు వాల్మీకి మహర్షి. నారద భగవానుడు తెలియజేశాడు శ్రీ రామచంద్ర స్వామి గురించి. అలా 16 గుణములు ఉన్నటువంటి రామచంద్రుని గురించి మేము కీర్తిస్తున్నామన్నారు నిన్న. అయితే 16 గుణములు ఉన్నాయి కనుకనే కావచ్చు చంద్రుడికి కూడా 16 కళలు కలిగిన వాడు అంటారు. చంద్రుడికి 16 కళలు ఉండి చంద్రుడు అన్నారు. అందుకే రాముడిని రామచంద్రుడు అంటూ మనము కొలుస్తూ ఉన్నాం. అంత ఉన్నతమైనటువంటి వాడు రాముడు అండి. చీచీ రాముడు ఎవరైనా అంటారా? ఎవ్వరు అన్నారు. అటువంటి ఒక మానవుడి లక్షణాలు ఎలా ఉండాలి, మానవుడు ఎలా నడుచుకోవాలి మనకు నిరూపణ చేసినటువంటి ప్రధానమైనటువంటి అవతారాలలో ముఖ్యమైన అవతారంగా మనం చెప్పుకునే అవతారం రామావతారం, ఆ తర్వాత కృష్ణ అవతారం. అయితే ఇవాళటి గోపికలు లేదు, మేము గోకులంలో ఉన్నాము, పరాత్పరుడు సర్వజ్ఞుడు వేదవేద్యుడు వైకుంఠవాసుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈనాడు మన కోసం అని సులభుడై, ఎంత సులభుడండి, ఇంత సులభుడై గోకులంలో రేపల్లెలో వచ్చి మన చెంత ఉంటూ ఉంటే మనం ఎప్పుడో ఉన్న రాముడిని పూజించడం కాదు, మేము కృష్ణునే పూజిస్తాం. ఇలా ఆనాటి కాలంలో కూడా ఇప్పటి వలనే ఇప్పుడు కూడా అంతే కదండి. దైవం ఒకరు అని చెప్తూ ఉంటే ఎవరైనా విశ్వసిస్తున్నామా? ఎంతోమంది కొత్త దైవం కూడా పుట్టుకొని వచ్చి వాళ్ళని కూడా కీర్తిస్తూ ఉన్నాం. ఏమీ చెప్పడానికి వీల్లేదు, ఎవరిష్టం వారు. కానీ
ప్రధానమైనటువంటి దైవం ఎవరు మనకు అనంటే సకల వేదములు, ఉపనిషత్తులు, శ్రీమద్ రామాయణ, భారత, భాగవతము అన్నీ కూడా చెప్పినటువంటిది ఎవరంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. అతడే వైకుంఠవాసుడు, సర్వజ్ఞుడు, సర్వ సృష్టి స్థితి లయకారకుడు. ఈ విషయాన్ని గ్రహించండి, గ్రహించి అలా నడుచుకోండి అని చెప్పడానికే 32 ఉపనిషత్ విద్యలండి. 32 ఉపనిషత్ విద్యలన్నీ అన్నిటినీ క్రోడీకరించి మనకు సులభంగా ఉండడం కోసమని 30 పాటలలో పెట్టి ఆ విధానాన్ని అంతా మనకు అందజేస్తుంది అమ్మ గోదమ్మ తల్లి. అందుకని విశ్వసించవలసినటువంటి వారిని విశ్వసించకుండా అన్య దేవతలను కొలుస్తూ అందరూ దేవతలే, గౌరవించదగిన వారు, ఎవరిని కించపరచడానికి వీల్లేదని, అందరూ మహానుభావులు. అయితే ఎవరిని ఏ సమయంలో ఎలా పూజించాలి తెలుసుకొని పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయి. ఆనాడు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా 1000 సంవత్సరాలు పోరాడాడు ఏనుగుతో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు కదా, 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత కాదు ఎవరో ఒక మహానుభావుడు ఉంటాడు అని అప్పుడు పరమాత్మ గురించి ధ్యానం చేశాడు. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ టావుల్ దప్పెను మూర్ఛ వచ్చే డనువున్ డస్సెన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తహ్పరం బెరుగా రావే ఈశ్వర అన్నాడు. శ్రీ మహావిష్ణువు అనుకున్నాడు, అక్కడ అమ్మతో పాచికలాడుతూ ఉన్నాడు హాయిగా. ఈశ్వర అన్నాడు కదా, మనల్ని కాదులే పిలిచేది, మనల్ని అనుకొని వింటున్నాడట వైకుంఠము నుండి పరమాత్మ. మనల్ని కాదులే ఈశ్వర అన్నాడు, ఈశ్వరుడు వెళుతాడు అని. ఈశ్వరుడు రావడానికి సిద్ధమవుతున్నాడు. వస్తారు కదండి భగవంతుడు, నా భక్తుడు నన్ను పిలిచాడు అని. రాబోతూ ఉంటే వెంటనే తర్వాత ఏమన్నాడు, రావే ఈశ్వర కావవే వరద అన్నాడు. అరే వరద అంటే నేనే అని వెంటనే, వరద అంటే వరములను ఇచ్చేవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. నన్నే పిలిచాను పరిగెత్తుకుంటాడు. ఎలా ఉన్నాడో అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మ పవిట చెవి పట్టుకున్నాడు. నువ్వు ఓడిపోతున్నావు, నేనే గెలుస్తున్నా అని ఏదో సరదాగా మాట్లాడుతూ అమ్మ పమిట కొంగు ఇలా కొంగు పట్టుకొని ఉన్నవాడు అలాగే పరిగెత్తుకుంటూ వచ్చాడు. స్వామి 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 అంటూ అమ్మవారు పరిగెత్తుకుంటూ వచ్చింది. హరి వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముల్ దాని వెనుకను భక్షీంద్రుడు వాని వెనుకను గదా కౌమోదకి వైకుంఠము సకాల వైకుంఠం అంతా వచ్చి ఒకళ్ళ వెనకాల ఒకటి స్వామి స్వామి అంటూ అమ్మ పరిగెత్తుతోంది. అమ్మ వెనుక అరే నన్ను విలవకుండా పరిగెత్తుతున్నారేమిటి స్వామి అంటూ గరుత్మంతుడు వారు వచ్చాడు వాహనం. నేను లేకుండా ఎలా వెళ్తారండి, బయటికి వెళ్తుంటే చక్కగా ఆభరణాలన్నీ ధరించి వెళ్ళాలి కదా, శంఖము కూడా తీసుకోలే, శంఖ చక్రాలు అన్నీ పరిగెత్తుకుంటూ వచ్చాయటండి. ఎక్కడ ఉన్నటువంటి వైకుంఠము నుండి, పరమపదము నుండి ఈ భూలోకంలో ఉన్నటువంటి కేవలము ఒక జంతువు అయినటువంటి ఏనుగును రక్షించడానికి. ఏనుగు ఏమని ప్రార్థించింది? ఏనుగు మనలాగా చిత్తుం చిరుహాలేవంగ అక్కడల్గడేంత పాడిందా? ఏం పాడలేదు. దాని ఏనుగు భాషలో అరిచింది, అంతే కదా. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల అక్కడెక్కడో ఉన్నట్టు మందార వనాంతరంబున ఉన్నటువంటి స్వామి గుయ్య ఆళించి సంరంభి అయి ఏనుగు యొక్క గుయ్య అంటూ అరిచిందట దాని భాషలో. ఆ అరుపే ప్రార్థనలాగా భావించి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంత సులభుడండి మన పరమాత్మ శ్రీమన్నారాయణుడు, మన చెంత కృష్ణుడై ఉన్నాడు. ఇన్ని విషయాలు గ్రహించాలి కదా. ప్రహ్లాదుడు కూడా అలాగే పిలిచాడు కదా. హిరణ్యకశ్యపుడు ఏమన్నాడు? ఎవడురా దైవము? నేనే దైవం, నన్నే ఓం హిరణ్యకశ్యపాయ నమః. ఎంత హాయిగా ఉంది. నన్నే పూజించాలి, నా రాజ్యంలో వాళ్ళందరూ నా పటమే పెట్టాలి ఇంట్లో, లేకపోతే దండన రాజుగారు. తన కడుపులో పుట్టినటువంటి చిన్న పిల్లవాళ్ళని చూడకుండా కూడా హింసించాడా? చివరికి ఏం చెప్పాడు? నాన్నగారు అక్కడ ఇక్కడ లేడండి, అంతటా ఉన్నవాడు సర్వాంతర్యామి. పరమాత్మకి ఏమని పేరు? సర్వాంతర్యామి, అంతటా ఉండేవాడు. అదే నారాయణ శబ్దం తెలియజేస్తుంది. అదే సకల వేదం యొక్క భావన కూడా అదే. ఆ విషయాన్ని మనకు సులభంగా ఏదైనా సరే సులభంగా రావాలనే మనకింత రంగరించి వేద రాశినంతా 8 అక్షరాలలో ఉంచి ఓం నమో నారాయణాయ అనుకోని చాలు. దాని అర్థము భావము తెలిసినా తెలియకపోయినా స్నానమాచరించిన వెంటనే దాన్ని ఆచరించండి, దాన్ని స్మరించండి. స్మరిస్తూ ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి, ఆచార్యుల ద్వారా స్వీకరించాలి అని నిన్నంతా నారాయణ మంత్రం గురించి చెప్పారు. అయితే ఆ పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్తున్నామని చిరాకు పుట్టింది. ఎన్ని పరీక్షలు పెట్టి ఎంత భయపెట్టినా ఈ పిల్లవాడు వినడం లేదని హిరణ్యకశ్యపుడు ఏం చేశాడు? ఎక్కడున్నాడు రా ఇప్పుడు చూపించు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడు నాన్నగారు. పరమాత్మట శ్రీమన్నారాయణుడు తన భక్తుడు నిరూపణ చేస్తున్నాడు, అంతటా ఉన్నాడని. నన్ను
నేను అంతటా ఉండాలి అని వెంటనే వచ్చేసి ఆ స్తంభంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయో అన్ని స్తంభాలలో ఉన్నాడు. ఏమో వాడు ఏ స్తంభాన్ని కొడతాడో పైన కప్పు మీద వ్యాపించి ఉన్నాడు, నేలలో ఉన్నాడు, అక్కడ ఉన్న వస్తురాశి పైన ఉన్నాడు, ఏమో ఈ బలలో ఉన్నాడు అంటే అందులోంచి రావాలి వెంటనే అని నరసింహస్వామి రూపంలో ఉన్నాడు. ఎందుకు నరసింహస్వామి రూపంలో ఉన్నాడు? విష్ణుమూర్తిలాగా రావచ్చు కదా, రాముడిలాగా రావచ్చు కదా. తలంతా ఏమో సింహము, మిగతా దేహం అంతానేమో మానవ దేహంతో ఎవరన్నా ఉంటారండి. అట్లా విచిత్ర దేహాన్ని కూడా తీసుకొని తన భక్తుడిని రక్షించడం కోసం స్వామివి ఇచ్చేశాడు. మళ్ళీ వాడి కోరిక కూడా ఇది. వాడు ఏమని కోరుకున్నాడు? ఎవరైతే మానవుల చేత చావు రాకూడదు, రాక్షసుల చేత మరణం రాకూడదు, ఉదయం రాకూడదు, సాయంత్రం రాకూడదు, వాడికి ఎప్పుడు మరణం గురించిన ఆలోచనే, ఎప్పుడెప్పుడు రాకూడదో చెప్పుకున్నాడు కనుక వాడి కోరిక తీర్చాలి కదా. అందుకని అంతటా వచ్చి ఉన్నాడట. సరే స్తంభాన్ని అంటే స్తంభంలోంచి వచ్చాడు, హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడినవాడు. ఎందుకు? తన భక్తుడిని కాపాడడానికి. ఇంత సులభుడే వచ్చినటువంటి వాడు మనకు శ్రీకృష్ణుడు. అంటే రామచంద్రుడు రాలేదండి సులభంగా. అంటే ఏం చేశాడమ్మా మీ రాముడు? కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు. రామచంద్ర స్వామికి సంబంధించిన వర్గం అంతా ఒక వర్గం, కృష్ణ పరమాత్మను కొలిచే వాళ్ళంతా మేము అని ఒక గ్రూపు, అందరూ ఒక ఊరి వాళ్ళే, కాకపోతే వాళ్ళు రెండుగా చీలిపోయారు. ఇప్పుడు ఇవాళ భాషణం చాలా విశేషంగా ఉంటుంది. ఎందుకంటే రామచంద్ర స్వామిని కృష్ణస్వామిని ఇద్దరిని కొలుస్తూ ఉంటారు. మీ రాముడు ఏం చేశాడమ్మా? మా రాముడు ఎందుకు చేయలేదు? అందరినీ కాపాడాడు. ఏం చేశాడు? ఆడపిల్లని కష్టపెట్టాడు, బాధ పెట్టాడు మీ రాముడు. మా కృష్ణుడు ఆడపిల్లల్ని బాధ పెట్టాడు, మాతో ఆడుకుంటాడు. ఆడపిల్లని బాధ పెట్టాడా రామచంద్రుడు? ఎప్పుడండి? ఎక్కడ అంటే ఎక్కడేంటి? శూర్పణఖ రాలేదు నీకు కావాలి అని అంటే శూర్పణఖని బాధ పెట్టి ముక్కు చెవులు కోసేస్తాడండి. ఏమి రాముడు అండి అంటున్నారు వాడు. సీతమ్మ వారిని అడవికి పంపించారు, ఎవరో ఒక మాట అన్నారని ఇదేం రాముడు అండి అంటున్నారు. అలా కాదు, మీ కృష్ణుడే గొప్ప అని మీరు అనుకోవడము, రాముడే గొప్ప అనుకోవడం కాదు, ఇద్దరు ఒకటి అని ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి అల్లరికి అందరికి మెలకువై లేచి వచ్చి ఎందుకు పోట్లాడుకుంటున్నారు? చక్కగా వ్రతాన్ని ఆచరిస్తామని ప్రారంభించుకున్నారు కదా. ప్రారంభం అయితే చక్కగానే చేసుకున్నారు. కానీ మన సహజ గుణం ఏంటి? 3 కొప్పులు కలిస్తే యుద్ధం, ప్రపంచ యుద్ధం అంటారు కదా. అందుకని అది అక్కడ కూడా గోపికలు చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలు వాళ్ళు అప్పుడు వాళ్ళు దేని గురించి పోట్లాడుకున్నారు? నువ్వు నేను పోట్లాడుకున్నారా? భగవంతుడి గురించే, భగవంతుని విశేష గుణాలని చెప్పుకొని మా దేవుడు గొప్ప, మా దైవం గొప్ప అని చెప్పుకున్నారు. వాళ్ళు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి ఇలా చెప్పారు. అట్లా కాదు, రాముడన్నా కృష్ణుడే, కృష్ణుడన్నా రాముడే, వీళ్ళందరూ ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఎందుకోసం ఇచ్చేశాడు? ఎందుకు వస్తూ ఉంటాడు? అవతారాలు ఎందుకు ఎత్తుతూ ఉంటాడు? సాధుజన రక్షణ కోసం. సాధుజన రక్షణ కోసమే ఆయన అవతారాలను దాలుస్తుంటాడు. యదా యదా హి ధర్మస్య, ధర్మాన్ని స్థాపన చేయడానికి, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య, అధర్మాన్ని అణిచివేయడానికి, ధర్మాన్ని స్థాపన చేయడానికి, సాధువులను రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించుటకు విచ్చేసేటటువంటి వాడు. అందుకని ఒకసారి యశోదమ్మ కూడా కథ చెప్తుంది. ఆ ఊరి వాళ్ళు చెప్తున్నారు, యశోదమ్మ కూడా పిల్లల కథ చెప్పాలి కదండి. నిద్రపోయేటప్పుడు అమ్మ కథ చెప్పు అంటున్నాడట మన కృష్ణస్వామి. అంటే సరే అని యశోదమ్మ కథ చెప్తుంది. ఎవరి కథ చెప్తుంది? రామచంద్రుడు కథ చెప్తుందట. రామచంద్రుడు కథనేనండి. అప్పటి నుండి రామచంద్రస్వామి ఎప్పుడున్నాడు తెలుసా అండి? 17.5 లక్షల సంవత్సరాల క్రితం ఉన్న త్రేతాయుగం. ఇప్పుడు ముందే ఉన్న త్రేతాయుగం కాదండి. ఇప్పుడు తర్వాత ద్వాపర యుగం ఏమో, ద్వాపర యుగం తర్వాతనే మనం ఉన్నాం. మన కృష్ణుడు చాలా దగ్గరవాడు, మనకు కృష్ణస్వామి చాలా దగ్గరవాడు. రామచంద్రస్వామి ఎన్నో కొన్ని ఇప్పుడు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం, ఈ 4 యుగాల తర్వాత మళ్ళీ ఏ యుగం వస్తుంది? మళ్ళీ కృతయుగం వస్తుంది. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. అలాగే కృతయుగం మళ్ళీ డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది కదా, అదేవిధంగా తిరుగుతుంటుంది. అలా వచ్చినటువంటి 24 ఇవి యుగాలు తిరిగిన తర్వాత వచ్చినటువంటి ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించాడు. అంటే మనకి అంచనా ప్రకారం ఒక 17.5 లక్షల సంవత్సరాల క్రితం రామచంద్రుడు ఉన్నాడు. చూడండి, అప్పటి ఆనవాళ్ళు కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తున్నాయి మన భారతదేశంలో. రామచంద్ర స్వామి నడయాడినటువంటి నేల మన భారతదేశం అంతా కదా. అయితే అలా కొలుస్తూ ఉంటే రామచంద్ర స్వామి కంటే కృష్ణస్వామికి కథ చెప్తుందట యశోదమ్మ నిద్రపుచ్చడానికి. అప్పుడు ఊళ్ళో అప్పుడున్న వాళ్ళు రామ రామ అని అన్నారండి.
అయోధ్య నగరంలో అందరూ ఏమన్నారు? రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథాహ. ఎవరిని చూసినా రాముడండి, రాముడు 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 ముచ్చటనే మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా మనం ఏం మాట్లాడుతున్నాం? ఇప్పటికి కూడా రామరాజ్యం అని అంటారు కదా, మా రాజ్యం రామరాజ్యం కావాలండి అంటాం, కానీ దొంగల రాజ్యం కావాలి అనం కదా. అట్లా రామచంద్రస్వామి యొక్క నామము రాముడి యొక్క నడవడికి అంత శ్రేష్టం. అందుకని పూర్వకాలం ఒకసారి రామచంద్రుడు అనేవాడు ఉండేవాడు, ఆయన దశరథ మహారాజు ఉండేవాడు. అంటే కృష్ణుడు నిద్రపోతూ అని కొడుతున్నాడట. ఆ దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వారికి 4 కుమారులు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటున్నాడు. అయితే తర్వాత వాళ్ళకి వివాహం జరిగింది. ఒకనొక సందర్భంలో అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది. దండకారణ్యానికి వెళ్ళాడు రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు. ఆ సమయంలో సీతమ్మ కష్టం కలిగింది. రావణాసురుడు అనేవాడు వచ్చి సీతమ్మని లక్ష్మణ ధనుసు తీసుకురా అన్నాడట. ఎవరు? చిన్ని కృష్ణుడు, 5 సంవత్సరాల వాడు. అంటే ఏమిటమ్మా అర్థం చెప్తున్నారు వాళ్ళు? అంటే రాముడు ఎవరో కాదు, ఆ రాముడే మన కృష్ణుడిగా ఇప్పుడు విచ్చేశాడు. అందుకని మనము రాముడు కృష్ణుడు ఒకటే అన్న భావంతో మీరు పూజ చేయండి, పోట్లాడుకోవద్దు అని చెప్తే సరే అందరూ సర్దుమణిగారు. పెద్దవాళ్ళు వచ్చి ఒక విషయం చెప్తే పిల్లలు కూడా అంగీకరిస్తారు. సముదాయించడం అంటారు, సముదాయించగలగాలి. ఇద్దరి యొక్క పోట్లాటని సర్దుమణిగింపజేశారు. చేస్తే వాళ్ళు అన్నారు, ఎలాగో ప్రారంభించాం కదా, మేము రాముడి గుణాలు పాడతాం ఇవాళ. వీళ్ళు అన్నారు, మేము కృష్ణుడి గుణాలు పాడతాం అంటూ ప్రారంభించారు వాళ్ళటి పాశురాన్ని. అయితే వాళ్ళటి గోపికి ఇంత అల్లరి జరుగుతున్నా నిద్ర మేల్కోవడం లేదు. భగవద్గుణానుభవము ఆ మనసులో అంతగా ఉంది. ఏముంటుంది అంటే భగవంతుని యొక్క గుణానుభవంలో ఆలోచిస్తూ ఉన్నటువంటి అమ్మాయి. ఇవాళటి అమ్మాయి అట గోపిక ఒక గొప్పనైనటువంటి సౌందర్యం కలిగిన అమ్మాయి. ఏం సౌందర్యం అంటే నేత్ర సౌందర్యం. నేత్రములు అందంగా ఉంటాయని, ఓహో నా నేత్రములే అందంగా ఉంటాయి, నేను ఇంకా కృష్ణుడు కొంచెం అందంగా ఉన్న వాళ్ళకు కొంచెం ఉంటుంది కదండి, నేనే ఇంత అందంగా ఉంటాను, నేను కృష్ణుడి కోసం వెళ్ళడం ఏంటి, ఆయన నా కోసం వస్తాడులే అని కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తూ ఉన్నటువంటి అమ్మాయి. కృష్ణుడికి కూడా ఈ అమ్మాయి అంటే ఇష్టం. కృష్ణుడికి కూడా నేత్ర సౌందర్యం ఉంటుంది కదండి. పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యం ఎలా ఉంటుంది? రామ కమలపత్రాక్ష అంజలి చేస్తాడు ఆంజనేయ స్వామి సీతమ్మ వారికి. అక్కడ రాముడండి ఎలాంటి వాడంటే కమల దళాయతాక్షుడు అని. అందుకని ఇవాళటి అమ్మాయి నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి. ఒక తుమ్మెదలో నిద్రిస్తున్నట్టు, ఒక పద్మంలో తుమ్మెద నిద్రిస్తే ఎట్లుంటుంది? తుమ్మెద ఉంటాయి నల్లగా, అటువంటి కన్నులు కలిగినటువంటి అమ్మాయి అని చెప్తున్నారు. మరి కన్ను దేనికి చిహ్నం? దేనికి గుర్తు? కన్ను జ్ఞానానికి గుర్తండి. కళ్ళు దేనికి గుర్తు అంటే జ్ఞానానికి. జ్ఞానం అంటే ఏమిటి? మళ్ళీ జ్ఞానం 2 రకాలు. స్వస్వరూప జ్ఞానము, పరస్వరూప జ్ఞానం అని 2 రకాలు. స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? పరస్వరూప జ్ఞానం అంటే ఏమిటి? పరస్వరూప జ్ఞానం అంటే పరమాత్మయే ఉన్నతుడు, ఆయన శేషి, అతడు మనల్ని రక్షించువాడు అని. స్వరూప జ్ఞానము అంటే, స్వస్వరూప జ్ఞానం అంటే మన గురించి నేను పరమాత్మకే చెందినవాడు. నేను అంటే ఎవరు ముందు తెలియాలి, మన గురించి తెలియాలి. ఈ జీవాత్మ ఎవరికి చెందినవాడు? పరమాత్మకే చెందినవాడు. ఈ జీవాత్మను రక్షించే వాళ్ళు ఎవరు? ఫలానా పోలీసులు ఎవరో వచ్చి రక్షిస్తారా? భగవంతుడే రక్షించేవాడు, భగవంతుడే. పరమాత్మకే పరతంత్రుడుగా ఉండేవాడిని అంటే పరమాత్మకే సేవ చేసేటటువంటి వాడు ఈ జీవుడు. ఈ 3 విషయాలు తెలిసిన వాళ్ళని ఏమంటారు? పరస్వరూప జ్ఞానం అంటారు. ఈ జ్ఞానాన్ని పరమాత్మ తర్వాత స్వస్వరూప జ్ఞానం అంటారు, తన గురించి తెలుసుకోవడం. పరస్వరూప జ్ఞానం అంటే పరమాత్మయే శేషి, మనమందరం ఆయన సొత్తు, అతడే మనల్ని రక్షించువాడు, అతడే మనలను పరిపాలించువాడు అని, పరమాత్మకే చెందిన వాళ్ళం అని తెలుసుకోవడం పరస్వరూప జ్ఞానం. పరం అంటే భగవంతుడు, పరాత్పరుడు. ఈ 2 విషయాలు చాలా చక్కగా తెలిసినటువంటి అమ్మాయి గోపిక ఈనాడు. ఇవి తెలుసుకొని ఉండడం వల్ల ఆ అమ్మాయి అలాగే నిద్రిస్తూ భగవంతుడి యొక్క గుణానుభవాన్ని చేస్తున్నది. అటువంటి గోపికని ఈనాడు మేల్కొలుపుతూ ఉన్నారు. పుల్లిన్ వాయ్కి ఎండానై అంటూ మొదలుపెట్టారండి. అయితే కృష్ణ పరమాత్మ ఒక వర్గం ఉన్నారు కదా, వాళ్ళు అన్నారు మేము కృష్ణుడి గురించి పాడతాం ముందు. పుల్లిన్ వాయ్కి ఎండానై పొల్లా అరక్కనై అన్నారు. అంటే మా కృష్ణుడు ఎంత గొప్పవాడంటే, బకాసురుడు అనే రాక్షసుడు వచ్చాడండి, కొంగలాగా ఉన్నాడు, పెద్ద కొంగటండి, హిమాలయ పర్వతం అంత పెద్దగా ఉన్నాడు వాడు, మామూలుగా ఏం లేడు. అయితే ఆ కొంగ యొక్క నోటిని చీల్చి పారవేసినవాడు.
అటువంటి కృష్ణ పరమాత్మను మేము గానం చేస్తున్నామన్నారు. కొంగని తీర్చివేయడం అనేటటువంటి భాగవతంలో చాలా గొప్పనైనటువంటి చేష్టలు పరమాత్మవి ఉన్నాయి, గొప్పవి లేవా? కొంగని చంపడం అనేది చాలా చిన్న విషయం. కొంగ రూపంలో రాక్షసుడు ఆవహించాడు, వాడిని చీల్చి చెండాడడం పెద్ద కష్టమేం కాదు. గోవర్ధన పర్వతాన్ని గోవర్ధనోద్ధరణం చేశాడు, గొప్ప విషయం. కాళీయమర్ధనం చేశాడు, గొప్ప విషయం. అవి పేర్కొనలేదు. అవి చెప్పకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కొంగని చీల్చివేసినవాడు. అంతరార్థం ఏమిటి అంటే మనం చెప్పుకుంటున్నాం, ప్రతి పాశ్రంలో గోదాదేవి పైన ఒక కథ, అంతరార్థంగా అసలు కథ ఉంటుంది. అందుకని దీన్ని ఏమంటారంటే ఈ కావ్యాన్ని ధ్వని కావ్యం అంటారు. ధ్వని కావ్యం అంటారు. పైకి చూస్తే మామూలు కథ అండి, అలా పైన చూసి మామూలు కథలో చదివి కూడా మనం ఆనందాన్ని పొందవచ్చు. అంతర్లీనంగా ఉన్నటువంటి భగవత్ తత్వం ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆనందించవచ్చు. ఎంత తెలుసుకుంటే అంత. సముద్రంలో నీరు ఉంటుంది, సముద్రంలో రత్నాలు ఉంటాయి, సముద్రంలో ఆల్చిప్పలు ఉంటాయి, సముద్రంలో చేపలు ఉంటాయి, సముద్రంలో అనేకమైనటువంటి మణులు మాణిక్యాలు ఉంటాయి. పైన నురగ మాత్రం ఉంటుంది. గ్రహించే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి నురగ తీసుకుంటావా, నురగ తీసుకుని ఆనందించవచ్చు. లేదంటే ఇంకొద్దిగా లోపలికి వెళ్తాను, ఆల్చిప్పలు దొరుకుతాయి, ఇవి తీసుకుంటాం. లేదు ముత్యాలు దొరుకుతాయి, ఇంకా కొద్దిగా లోతుకి ఇంకా వెళ్తామండి. అది మన సామర్థ్యాన్ని బట్టి, మనము గ్రహించేదాన్ని బట్టి. అంత సముద్రము ఎంత లోతుగా ఉండి అనేక ఖనిజాలు, మణులు, రత్నాలు ఉంటాయో ఈ 30 పాటలలో అంత విశేషమైనటువంటి జ్ఞాన సంపదను అమ్మ మనకు అందించింది. మనం సావకాశంగా, సమయానుకూలంగా అంత విషయాలని చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. బకాసురుడు అనేవాడిని చీల్చి చెండాడడం చూశారు గోపబాలు అందరూ. అప్పుడు శకటాసురుడు వచ్చాడు, శకటాసురుడిని సంహరించాడు. కృష్ణుడే అంటే పెద్దవాళ్ళు ఎవరు నమ్మలేదు. ఈ చిన్న బాలుడు ఎక్కడా, శకటం ఎక్కడా అన్నారు. ఇంత చిన్న బాలుడు అంత పెద్దవాడిని ఎట్లా చంపారా మీరందరూ ఏవో చెప్తారు, ఎవరు చూడలేదండి అందుకని అప్పటి నుంచి పెద్దవాళ్ళకి ఏం చెప్పొద్దు, మన కృష్ణుడు చేసే గొప్పదనం మనకు తెలుసని గోపబాలు అందరికీ కృష్ణుడు అంటే అప్పటి నుంచి ఆరాధ్యం. ఏ మాట చెప్తే ఆ మాట. సరే, బకాసురుడిని చంపినవాడు. బకాసురుడు ఎవరు అంటే పూతన వచ్చింది కదా, ఆ పూతన సోదరుడే వీడు బకాసురుడు, అఘాసురుడు, పూతన, వీడు ముగ్గురు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే. సరే, బకాసురుని చంపేసినటువంటి కృష్ణ పరమాత్మ గొప్పతనం వాడుతున్నామన్నది. పొల్లావరక్కనై కిళ్ళిక్కడైందానై, రామచంద్రస్వామి యొక్క వర్గం వాళ్ళు చెప్తున్నారు. పొల్లావరక్కనై కిళ్ళిక్కడైందానై, దుష్టుడైన రాక్షసుని సంహరించాడు మా రాముడు. ఎలా సంహరించాడు అంటే గిల్లి పారేశాడు. గోటితో గిల్లి పారేయడం అంటే ఎంత సులభం అండి, అంత సులభంగా గిల్లి పారేశాడా రావణాసురుని. దుష్ట రాక్షసుడు అంటే ఎవరు? దుష్టుడు అనడం ఎందుకు, రాక్షసుని పేరు చెప్పలేదండి ఇందులో అమ్మవారు. దుష్ట రాక్షసుడు అన్నారు. అంటే రాక్షసులు అంటేనే దుష్టులు. దుష్టులలో మళ్ళీ మంచి రాక్షసులు అండి, దుష్ట రాక్షసులు ఉన్నారా? ఉన్నారు కదా, మంచి రాక్షసులు ఉన్నారు. విభీషణుడు మంచి రాక్షసుడు కదా. మన ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు రాక్షసుడే, వాడి కడుపులో పుట్టిన ప్రహ్లాదుడు చాలా మంచి రాక్షసుడు. ఇలా మంచివాడు ఉన్నాడు, గదిముఖుడు అనేవాడు ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు కాకుండా దుష్టుడు ఎవరు అంటే అందరికంటే దుష్టుడు రావణాసురుడు. వాడి పేరును కూడా పలకడానికి అమ్మ ఇష్టపడదు. ఎందుకంటే తల్లిదండ్రులను విడదీసిన వాడండి, దుర్మార్గుడు, దుష్టుడు, ఇంకా ఎన్నన్నా అనొచ్చు వాడిని అని. దుష్ట రావణుని యొక్క 10 తలలు, వాడికి అంత దుష్టుడికి ఎన్ని తలలు? 10 తలలను కూడా గిల్లి పారేశాడండి. అంత సులభంగా గిల్లాడండి, ఎంత కష్టపడ్డాడండి రామచంద్రస్వామి. ఆ రావణాసురుని సంహరించడానికే మానవుడిగా ఉద్భవించాడు పరాత్పరుడు. వచ్చిన తర్వాత దండకారణ్యం వెళ్ళాల్సి వచ్చింది. దండకారణ్యం వెళ్ళినాక చిత్రకూటం వెళ్ళాడు. చిత్రకూటం వెళ్ళిన తర్వాత వాడి చెల్లెలైన శూర్పణఖని ముక్కు చెవులు కోయించడం, ఆ తర్వాత వాడి స్నేహితుడైన వాలిని సంహరించడం, 14,000 మంది కరదూషణాదులను సంహరించడం, ఇవన్నీ కష్టం. తర్వాత ఏమాత్రము శిక్షణ లేనటువంటి వానరముఖను పట్టుకొని కదా వారధి నిర్మించుకొని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధము కూడా ఇలా జరిగింది, మహాభీకరమైనటువంటి యుద్ధము. అటువంటి సమయంలో అంత కఠినమైన దానిని ఏం చెప్తున్నారు, గోటితో గిల్లి పారేశాడండి అన్నారు. రామ రావణయోర్ యుద్ధం, రామ రావణయోర్ అన్నారు. పోలిక చెప్తారు కదండి, ఆ అమ్మాయి ముఖము చంద్రబింబం వలె ఉంది, ఇట్లా పోలిక చెప్తారు. అలా చెప్పాలనుకుంటే రాముడి యొక్క రావణాసురుడి యొక్క యుద్ధం ఎలా ఉందండి వర్ణించండి అంటే, గగనం గగనాకారం సాగరం సాగరోపమః రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా అని చెప్పేస్తారు.
అంటే ఆ సముద్రాన్ని వర్ణించమంటే ఏం చెప్తారండి? సముద్రం సముద్రంలాగానే ఉంది, ఎంతవరకు చూస్తే అంతవరకు. ఆకాశం ఎలా ఉందండి? ఆకాశం ఆకాశంలాగానే ఉంది. దానికి వేరే పోలిక చెప్పడానికి వీలే లేదండి. అంతకంటే గొప్పనైనా చెప్పాలి, చెప్తే అంతకంటే గొప్పనైంది ఏం లేదు. రామ రావణుల యొక్క యుద్ధం ఎలా ఉంది అంటే రామ రావణుల వల్లనే అంత గొప్పగా ఉంది అని చెప్తారు. అటువంటి దాన్ని అమ్మ సులభంగా చేసి చెప్పిందంటే అర్థమేమి? మనం ఏం చేస్తాం? మనం ఏదైనా గొప్పగా చెప్పగలం? అది బాలికల యొక్క గొప్పతనం కదా, మహిళల గొప్పతనం అని చెప్తారు. ఏదైనా మనకు చెప్పాలంటే మనకు నచ్చితే దాన్ని గొప్పగా చెప్తాం, మనకు నచ్చలేదు అనుకోండి అంతే చిన్నగా కూడా చెప్పేస్తాం అనమాట. అలా ఈనాటి బాలికలు వాళ్ళ గొప్ప కనుక వాళ్ళ రాముడు ఇంత సులభంగా చెప్పాడన్నారు. అయితే రాక్షసులు ఎవరిని సంహరించినా అన్నీ ఒకటే. అక్కడ బకాసురుని సంహరించినా, ఇక్కడ రావణాసురుని సంహరించినా కూడా. బకాసురుడు అంటే దంభం అండి. దంభం అంటే పైన ఒకటి లోపల ఒకటి భావన. కొంగ ఏం చేస్తుంది? ఒక చెరువులోనికి వెళ్ళి తపస్సు చేస్తుంది. కొంగ చెప్పమంటాం కదా, కళ్ళు మూసుకొని ఒక కాలు మీద నిలబడగలదు, నిల్చుంటుంది. దేనికోసం? నిజంగా తపస్సా? నిజంగా ధనుర్మాస వ్రతం చేస్తుందా? మనలాగేమన్నా? దాని ఆహారం కోసం అది చేస్తుంటే చుట్టూ ఉన్న చేపలన్నీ అనుకుంటాయట, ఆహా ఎంత చాలా చాలా బుద్ధిమంతురాలు, ధ్యానం చేస్తుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో వెళ్ళి ప్రసంగాలు విన్నదేమో, చక్కగా ఎటువంటి శాకాహారి అయినట్టుంది, మనం లేవన్నదని చేపలన్నీ చుట్టూ తిరుగుతుంది. దానికి నచ్చిన చేప వచ్చేదాకా ఎవరు చిన్న చిన్న చేపలు పట్టుకోదు కదా. దానికి నచ్చిన చేప వచ్చిన వెంటనే కళ్ళు తెరవడమేమి, కాళ్ళు దించడమేమి, టక్కను పట్టుకోవడం, మింగడం. ఇది కొంగ జపం. అట్లా ఉంటే ఇది పరమాత్మ దగ్గర పనికిరాదు అని. మనకు దంభం పనికిరాదు. మనకెంతో ఉన్నా లేకున్నా ఉన్నట్టుగా చెప్పుకోవడం దంభం. లేని విషయం కానీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కదా, అటువంటివి పనికిరాదని చెప్పడానికి కొంగను ఉదాహరణగా చెప్పారు. కొంగను చీల్చి చంపినట్టు బకాసురుడి వృత్తాంతం. అయితే మరి మంచి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు శూర్పణఖ చెప్పిందట, మా వాళ్ళల్లో మా విభీషణుడు ఉన్నాడండి, విభీషణస్తు ధర్మాత్మ, మా కులంలో చెడబుట్టాడండి విభీషణుడు. రాక్షస కులంలో ఇట్లాంటి వాడు పుడతాడా? మంచివాడు పుట్టాడు అని చెప్పుకుందట. అందుకని విభీషణుడు మంచివాడు. మరి రావణాసురుడు కొంగనేమో దంభం అనుకుంటే, రావణాసురుడు అహంకారం అండి. అహంకారం ఎప్పుడూ పనికిరాదు, పరమాత్మ చెంత అసలే పనికిరాదు. ఆధ్యాత్మిక సాధన చేస్తున్నటువంటి వాళ్ళం తొలగించి వేసుకోవాల్సినటువంటి 2 గుణాలు, ఒకటి దంభం వదిలివేసుకోవాలి, మరొకటి అహంకారాన్ని వదిలివేసుకోవాలి. అహంకారం అంటే ఏమిటి అని చెప్పుకుంటున్నాం. నేను నాది, నేను నాది 2 పదాలు వదిలేసుకుంటే, అందుకనే అహం అనే పదానికంటే ముందు మరొక పదాన్ని ఉంచితే అహంకారం కాకుండా దాసహ అని ఉంచితే దాసహ అహం దాసోహం అవుతుంది. దాసోహం అంటే నమస్కారము. పరమాత్మకి దాసోహాన్ని సమర్పించగలిగేటట్లు ఉండాలి. కానీ నేను ఇంత గొప్పవాడిని, నేను ఎందుకండి అనేది నమస్కారం పెడతాను అనేటట్టు ఉండకూడదు అనే విషయాన్ని చెప్పడానికి రావణాసురుని గురించి పాడారు. ఆ తర్వాత చెప్తున్నారు, కీర్తిమై పాడిపోయి. అయితే పిల్లలందరూ కూడా పరమాత్మ యొక్క గొప్పతనాన్ని పాడుతూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళాలనుకున్నటువంటి వ్రత స్థలానికి వెళ్ళిపోయారు. నీవు లేవవలసింది అని అమ్మాయిని నిద్ర మేల్కొలుపుతున్నారు. పిళ్ళై ఇహళెళ్ళారు పావై కళం పుక్కార్. పిల్లలందరూ కూడా వ్రతస్థలానికి చేరారమ్మా. వెళ్ళి వియందు వియాజము రంగిత్తు. ఇంకొక విషయం చెప్తున్నారు ఈరోజు. ఆకాశంలో నక్షత్రాలు పొడుసమ్మ చుక్క పొడిచింది అంటుంటారు, విన్నామా? పల్లెటూర్లలో మాట్లాడే భాష మనకి ఇప్పుడు ఏమీ తెలియడం లేదు. ఆకాశంలో శుక్రగ్రహము, మళ్ళీ గురుగ్రహము అవి ఉంటాయి, చుక్కల్లాగా ఉంటాయి, మెరుస్తాయి. అప్పుడు తెల్లవారినట్టు. పొద్దెక్కింది, చుక్క పొడిచింది, ఇవన్నీ ఎక్కడి మాటలు? గ్రామీణ వాతావరణం మాటలు. గోదాదేవి ఎవరు? వైష్ణవ బ్రాహ్మణ కన్య, విష్ణు చిత్త తనయ కదా, వైదిక విష్ణు చిత్త తనయ. వైదిక కుటుంబంలో జన్మించిన అమ్మాయి ఎలా చెప్పాలి? అరుణోదయం అయిందండి, లేదు సూర్యాస్తమయం అయింది, ఇలాంటి పదాలు ఏం చెప్పదు. ఎందుకు? భావనలో తాను ఎక్కడుంది? గోకులంలో ఉంది, రేపల్లిలో ఉన్నది. అక్కడ వాళ్ళందరూ మాట్లాడే భాష ఏమిటి? అదే భాషలో చెప్తుంది. ఆకాశంలో నక్షత్రాలు కూడా కనుమరుగవుతున్నాయి. శుక్రగ్రహం వెళ్ళిపోతుంది, గురుగ్రహం వస్తుందంటే పొద్దు పొడిచింది, చుక్క పొడిచింది నీవు అని చెప్పుతోందంటే అప్పుడే ఖగోళ శాస్త్రవేత్త అండి. ఇక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి కూడా చెప్పగలుగుతుంది అమ్మ అంటే. ఇదివరకు 4వ పాఠంలో చెప్పుకున్నాము మా వాతావరణ శాస్త్రవేత్త. మళ్ళీ అందరి మనస్సుని అందరినీ నిద్ర లేపుతుందండి అమ్మవారు. 10 మందిని ఉద్దేశంగా పెట్టుకొని మనల్ని అందరినీ కూడా నిద్ర మేల్కొని మనం చెప్పడమే. అలా చెప్తుందంటే ఏమిటి? మానసిక శాస్త్రవేత్త. ఎంత గొప్పనైనటువంటి విషయం అమ్మవారు. అలా చెప్తూ
పుళ్ళుం శిలంబినగాళ్ పోదరెక్కడినాయ్. పుళ్ళుం శిలంబినగాళ్ ఇవాళ మళ్ళీ వాక్యంలో చెప్తారు. 6వ పాశ్రంలో కూడా పక్షులు అరుస్తున్నాయి చెప్పారు. పుళ్ళుం శిలంబినగాళ్ పోదరెక్కడినాయ్ అప్పుడు 6వ పాశ్రం. మళ్ళీ ఇవాళ కూడా పక్షుల యొక్క ధ్వనిని తెలియజేస్తున్నారు. అంటే అప్పుడు పక్షులు మేల్కొన్నాయి, ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళిపోయాయి అరుస్తూ. వెళ్తాయి కదా, ఆకాశంలోకి ఎందుకు వెళ్తాయి? వాటి ఆహార అన్వేషణ కోసం బయలుదేరాయి, ఆకాశానికి వెళ్ళాయి. అంటే మళ్ళీ ఇక్కడ దృష్టాంతం ఏమిటి అంటే ఆచార్యుల యొక్క గొప్పతనాన్ని చెప్పడం. ఆచార్యులు ఏం చేస్తారు? ఆచార్యులు కూడా వారికి ఉన్నటువంటి జ్ఞాన సంపదను పంచడానికి ధ్వని చేస్తూ అందరూ రండి మీకు అన్ని తెలియజేస్తాము, సంఖ్య పెరగండి, రండి రండి అంటుంటే చూడండి మన గోకులంలో కూడా ఎంతమంది విచ్చేస్తున్నారు, గోపికల బృందం అంతా. అందుకని ఎందుకు రావాలి అంటే 4 మంచి మాటలు శ్రవణం చేయడానికి రావాలి. ఏమిటి మంచి మాటలు అంటే భగవంతుడికి సంబంధించిన మాటలే మంచి మాటలు. కాలం కూడా మంచిదే. ఏ కాలంలో ఏం చేస్తే ఆ ఫలితం లభిస్తుంది అంటారు. ఈ కాలం ఎంత శ్రేష్టమైనది అంటే ధనుర్మాస కాలం చాలా శ్రేష్టమైనది. ఈ జీవుడు అనేటటువంటి ఆత్మ పరమాత్మ అనేటటువంటి సన్నిధికి వెళ్ళడానికి అనువైన కాలమే ధనుర్మాసం అని చెప్తారు. ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్ లక్ష్యం ఉచ్యతే అని ఉపనిషత్తు తెలియజేసింది. ఆ విధంగానే నడుస్తున్నటువంటి కాలం అంతా శ్రేష్టము. ఈ కాలంలో అందరూ రండి, భగవంతునికి సంబంధించినటువంటి విషయములను శ్రవణం చేయండి అని. అందరూ కూడా కాలక్షేప మండపానికి వెళ్ళిపోయారన్నారు. కాలక్షేపం అంటే ఏమిటి? కాలహ అంటే యముడు అడుగు పెట్టనటువంటి స్థలం అటు ఇది. అందుకని అక్కడికి వెళ్ళారు గోపికలందరూ కూడా మనం వ్రతం ఆచరించడానికి. యమధర్మరాజు వెళ్ళాడు, నేను అందరికీ ప్రభువుని కాదు, నా కేవలం వైష్ణవానాం అని చెప్పాడు. నా ప్రభు అన్యనృణాం అని చెప్పాడు కదా. అందుకని సరే అందరూ పలకవలసిన భగవన్నామాన్ని పలుకుతూ ఇక్కడ ఉన్నారంటే మన దగ్గరికి రాడండి. అది కాలక్షేప మండపం. అందుకనే ఎక్కడైనా కూడా ఇలాంటి కాలక్షేపములు జరుగుతుంటే తప్పనిసరిగా వెళ్ళి కూర్చొని వినేవారు మన పెద్దవాళ్ళందరూ కూడా. మనం గుర్తు చేసుకుంటే మన చిన్నప్పుడు మనల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి మనం నిద్రపోతున్నా సరే పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళు కూర్చొని విన్నారు. ఎందుకు విన్నారు అంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక విన్నారు. పెద్దవాళ్ళు ఆచరించని పనులను చేయము అని మన పెద్దవాళ్ళతో వెళ్ళాము కనుక పెద్దవాళ్ళు ఆచరించిన పనిని మనం కూడా ఆచరిస్తున్నాం. గోధుమ వారు చెప్పిన బాటలో మనం నడుస్తున్నాం అని మనం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే అందరూ వెళ్ళారు కాలక్షేప మండపానికి అన్నారు. ఇవాళ నన్నాళాల్ అంటున్నారు. నన్నాళాల్ కళ్ళం తవిరెందు కళందు, నీ కపటాన్ని వదిలిపెట్టి అంటే కొంగవలే నీవు కూడా కపట నిద్రను వీళ్ళందరూ నిజమైన నిద్ర కాదు కదండి. మీరు ఈ కపట నిద్రను వదిలిపెట్టి రావాల్సింది. ఇవన్నీ నన్నాళాలంటే ఇవన్నీ మంచి రోజులు. ధనుర్మాస కాలం అంతా చాలా మంచి రోజులండి. అందుకని ఈ మంచి రోజులలో కపట నిద్ర వదిలేయి. నిద్ర మళ్ళీ రావాలంటే వస్తుంది కావచ్చు, కానీ ఈ మంచి రోజులు మళ్ళీ రావాలంటే దొరుకుతాయా? దొరకవు. అందుకని వచ్చేసేయమని చెప్తున్నారు. ఇవాళటి గురు పరంపర వాక్యం ఏమిటంటే శ్రీ పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షుడు అని పరమాత్మకి నామం, శ్రేష్టమైనటువంటి నామము. ఆ నామాన్ని ఇవాళ కొలుస్తున్నారు. తర్వాత ఇవాళటి ఆళ్వార్లు పెరియాళ్వార్లు అండి. పెరియాళ్వార్లు మన విష్ణు చిత్తుల వారి తండ్రి గారైనటువంటి భట్టనాథులు, వారికి పెరియాళ్వారు అని పేరు. వారిని ఈరోజు మేల్కొలుపుతున్నట్టుగా. నిన్నటి ఆళ్వార్లు ఏమో కులశేఖర ఆళ్వార్లు. నిన్నటి వాక్యం శ్రీరామ మిశ్రాయ నమః అనే వాక్యము. ఇది ఇవాళటి ముఖ్యమైనటువంటి పాశురం. ఇందులో రామావతారము కృష్ణావతారాన్ని గురించి గోపికలు గానం చేశారు కనుక మనం కూడా రామ కృష్ణ ఈ 2 నామాలను పలుకుతూ హరిహరి గోవింద మాధవ కేశవ నామాలని 24 నామాలు శ్రేష్టమైనవి, పరమాత్మకు సంబంధించినవి. వాటిని మాత్రం అనుసంధానం చేసుకుంటూ మనం మన దినచర్యను గడుపుకుందాము అని గోధుమ వారు చెప్పినట్టుగా మనం కూడా ఆచరించేందుకు ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూ పాశురాన్ని అనుసంధానం చేసుకుని తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கடைந்தானே கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி விழுங்கு வியார முரங்கித்து புல்லும் சிலம்பினகாள் போதறி கண்ணினாய் குள்ளக்குடிரக்குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்தேலோரெம்பாவாய் कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकाननोद्भवां पाण्ड्ये विश्वम्भरां गोदां वन्दे श्रीरङ्गनायकीं आण्डाळ् दिव्यतिरुवडिगळे शरणं. जय श्रीमन्.